హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఆన్లైన్ ట్రైన్ టికెట్స్ పై జూలై 1వ తారీఖు దగ్గర నుంచి ఇండియన్ రైల్వే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రాబోతుంది. సో ఎవరైతే ఆన్లైన్లో ట్రైన్ టికెట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో అటువంటి వారందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ట్రైన్ టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ఆన్లైన్లో ట్రైన్ టికెట్ని బుక్ చేసినప్పుడు అయితే కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది. కన్ఫర్మ్ అయితే మనకు పర్వాలేదు, కానీ వెయిటింగ్ లిస్ట్లో పడితేనే ఆ టికెట్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ అనేది మనకు కన్ఫర్మ్ అయిందో లేదో తెలియడానికి వెంటనే ఇప్పటి వరకు తెలిసేది కాదనమాట. సో చార్ట్ ప్రిపేర్కి అరగంట ముందుగానే మన టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుందన్నమాట. కానీ ఇప్పటి నుంచి చార్ట్ ప్రిపేర్కి 8 గంటల ముందుగానే మన టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందో లేదో మనకు ఈజీగా తెలిసిపోతుందన్నమాట. దాన్ని బట్టి మన టికెట్ని మనము క్యాన్సిల్ చేసుకోవాలా, లేదంటే వేరే ట్రైన్కి టికెట్ని బుక్ చేసుకోవాలనేది మనం నిర్ణయం అయితే తీసుకోవచ్చు అనమాట. సో జూలై 1వ తారీఖు దగ్గర నుంచి మన టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది మనకు 8 గంటల ముందుగానే ఐఆర్సిటిసి ఒక మెసేజ్ ద్వారా మనకు పంపిస్తుంది అనమాట. సో మీ టికెట్ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది, కన్ఫర్మ్ కాకపోతే కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసి 8 గంటల ముందుగానే మీకు మెసేజ్ వస్తుంది. సో ప్రజెంట్ ఉన్న రూల్స్ ని గనక మనం చూసుకుంటే చార్ట్ ప్రిపేర్ కి అరగంట ముందుగా మాత్రమే మన టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందో లేదో మనకు తెలిసేదనమాట. సో అరగంట టైం మాత్రమే ఉండడంతో చాలా మంది వాళ్ళ టికెట్ ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చేదనమాట. సో ఇక నుంచి అవసరం అయితే ఉండదనమాట. మీకు 8 గంటల ముందుగానే మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందో లేదో మీకు ఈజీగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా వేరే ట్రైన్కి ఆ టికెట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ టికెట్ని క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ వేరే ట్రైన్కి మీరు ఆ టికెట్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీ టైం అనేది వేస్ట్ కాదనమాట. సో కాబట్టి ఎవరైతే రైలు ప్రయాణికులు ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ కొత్త రూల్ని అయితే తప్పకుండా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.